పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఓజీ సినిమా థియేటర్లో అట్టహాసంగా విడుదలైంది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు, గురువారం ఉదయం రెగ్యులర్ షోలతో ఈ సినిమా దుమ్ము రేపింది. ప్రేక్షకులు సినిమా అదిరిపోయిందని కమెంట్స్ చేస్తున్నారు. పవన్ యాక్షన్, ఎలివేషన్స్, తమన్ బీజిఎం మూవీని మరో లెవెల్కి తీసుకెళ్లాయని అభిప్రాయపడుతున్నారు. రిలీజ్కి ముందు ఓవర్సీస్లో $2 మిలియన్ దాటిన ఓజీ తెలుగు రాష్ట్రాల్లో కూడా హైప్ని సృష్టించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 75 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ టాక్. ఫస్ట్ డే రెగ్యులర్ షోస్తోని మరో 75 కోట్లు జతకానున్నాయని అంచనా. ఇలా మొత్తం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల దాకా వసూలు చేయొచ్చని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు పవన్ కెరియర్లోనే హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ హరిహర వీరమల్లు 75 కోట్లు రాగా, కానీ ఓజీ ఆ రికార్డులను చెరిపేసి కొత్త హిస్టరీని క్రియేట్ చేయడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. డివి దానయ్య నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు బడ్జెట్ దాదాపు 200 కోట్లు. ఇందులో పవన్ కళ్యాణ్ పారితోషికం 80 కోట్లు, డైరెక్టర్ సుజిత్కు 8 కోట్లు, ఇమ్రాన్ హష్మీకి 5 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు 5 కోట్లు, హీరోయిన్ ప్రియాంక మోహన్కు 1.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 194 కోట్లు దాటింది. తెలుగు రాష్ట్రాల్లోనే 157 కోట్ల బిజినెస్ జరిగిందని ట్రేడ్ టాక్. అంతేకాకుండా నార్త్ అమెరికాలో బ్రేక్ ఈవెన్ కోసం కావాల్సిన 4.5 మిలియన్లలో సగం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది. ఈ హైప్ చూస్తుంటే ఓజీ సినిమా కెరియర్లోనే కాదు, టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో కూడా కొత్త రికార్డ్ సృష్టిస్తుందని ఖాయం. ఈ హైప్ చూస్తే ఓజీ పవన్ కెరియర్లోనే కాదు, టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో కొత్త రికార్డ్ సృష్టించడం ఖాయమే.